ఇక్కడ దాకండి స్టోరేజ్ అనమాట. స్టార్టింగ్ సార్ అలా స్టార్టింగ్ ఎప్పుడు రాదు సార్, సేవింగ్ స్టార్టింగ్లో వస్తుందండి. ఈసారి ఫస్ట్ వచ్చేసిందండి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి సభ్యులుగా గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా డ్రైన్ల పరిస్థితి తూడు గురపడెక్క కిక్కీస్ తోటి నిండిపోయి ఉండటం వలన ఇదంతా కూడా సంవత్సరం బట్టి కలెక్టర్ గారి దృష్టికి, ఈఎన్సీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ చూపించడం జరిగింది గత సంవత్సర కాలంగానే. దానికి కొంత స్పందించి కలెక్టర్ గారు కొన్ని నిధులతోటి ఒక 2 డ్రైన్లని చేయించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా చేయవలసిన కిక్కీస్ అన్ని మేజర్ డ్రైన్లన్నీ నిండిపోవటం వల్ల చేయించవలసిన పరిస్థితుల్లో పర్మిషన్లు లేటుగా రావటం వల్ల, పని లేటుగా మొదలెట్టడం వల్ల ఈ మేజర్ డ్రైన్లన్నీ కిక్కీస్ తోటి నిండిపోయి ఉండటం వల్ల ఈ నీరన్నీ ఈ ముంపుకి నీరు బయటికి వెళ్ళక ఇవన్నీ ఈ ఊడు పొలం ఇదంతా చూసిందంతా మన కంటికి కనిపించేంతా ఊడు పొలం ఇది. ఈ ఊడు పొలంలో కూడా 3 అడుగులు నీరు నిలబడి నారుమళ్ళు అన్నీ మునిగిపోయి ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. రైతులకి తగు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, ఈ అధికారులని దృష్టికి తీసుకెళ్ళి వీడియో తీసి అంతా చూపించి అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉద్దేశంతో మేము జిల్లా అంతా కూడా అన్ని చోట్ల తిరిగి పర్యటించి చూపిస్తున్నాం. కలెక్టర్ గారికి దాని అధికారులకి, కన్సర్న్ అధికారులకి టైం టు టైం అని చెప్పడం జరుగుతోంది. ఆ చేయటం మూలంగా లాస్ట్ ఇయర్ దాళవా పంట వేసుకునేటువంటి అవకాశాలు కొంతమందికి కలిగినాయి. కానీ ఈ సంవత్సరం ఈ ఫ్లడ్ అయ్యి కూడా విశేషంగా అలా ఉండిపోవడానికి కారణం, నీరు కిందకి వెళ్ళకుండా ఉండడానికి కారణం అందరికీ తెలుసున్నదే. అవంతా కిక్కీస్ తోటిను డ్రైనేజీలో ఉన్నటువంటి ఈ వీడ్తోటను నిండిపోవటం మూలంగా కిందకు వెళ్ళటం లేదు. దాని మీద ఎంతో పెట్టుబడి పెట్టినటువంటి రైతులకి చాలా చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులకు అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణారావు గోపిశెట్టి, రైతు కార్యాచరణ సమితి PRO. ఇటీవల కాలంలో ఎగువన కురిసిన వర్షాలతో పాటు దిగువన కూడా వర్షాలు అధికంగా కురవడం వల్ల ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు పూర్తిగా మొలకకు గురైనాయి. వీటిలన్నిటికీ ఉన్న వెనకాల కారణం ఏంటంటే సరిగ్గా డ్రైన్లు కానీ కాలువలు కానీ మెయింటెనెన్స్ చేయకపోవటం. మరి నిధులు లేమిని పరిష్కరించి అధికారులు దీని మీద తక్షణమే చర్యలు తీసుకుంటే తప్ప ఇటు మొలక నుంచి కానీ అటు నీరు లేకుండా ఇబ్బంది పడే విధానాలు కానీ రెండింటికి పరిష్కారం దొరకదని మీ అందరికీ తెలుసు.